దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా బాగా ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రం ఆయన, మరొకసారి మీరు సన్నిధిలో తీసుకుని వచ్చిన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినారు దేవ. సజీవ లెక్కలో ఉంచుదా మీరు స్తోత్రం ఆయన. యొక్క వాక్యాన్ని ధ్యానించిన నాతో మాత్రం మాట్లాడు ప్రభా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాన్ని జీవించండి. సమస్త అంధకార చీడ శక్తిని ఏసునామను గర్తిస్తున్నాం. మొదటి ప్రాణం నుంచి చివరి మీరే ఆధిపత్యం అది బలరాండి. మా ప్రభును మా రక్షణుడు యేసుక్రీస్తున్నాం అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన మధ్య పాషంగా షారుఖ్, ఆ కుమార్తె మసి వారున్నారు. వారు చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. అడవి చెట్ల నడుమ ఒక జరు పురుషవలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. రోజయనే లోయ పద్మము ఆయనే రోజయనే ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000 అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే. 10,000 అతి శ్రేష్ఠుడు. కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం దాని వాసన వ్యాపించెదా. పరిమళ తైలం దినము దాని వాసన వ్యాపించెదా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయుము. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయుము. కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహ
మనోవేదన సహించలేక సిలువ వైపు నేను చూడగా లేవనెత్తిన నెత్తుకొని భయపడకు లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను నా త్రోవకు దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా త్రోవకు దీపం నీవే నా బ్రతుకుకు జీవం నీవే నా సేవకు బలము నీవే నా కదరణ నీవే నా సేవకు బలము నీవే నా కదరణ నీవే ఇదిగో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను కృతజ్ఞతతో స్తుతించెదను చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మయపరిచినటువంటి పాస్టర్ గారికి నాకు మాత మసీకి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆహారాన్ని నేనే, జీవాహారాన్ని, జీవమిచ్చే ఆహారం, నిత్య జీవము కలుగజేసే ఆహారం, ఎప్పుడు ఆకలి కొనటువంటి ఆహారం, దప్పిగా రానటువంటి ఆహారం నేనే. మరి ప్రభువారు ఇంకా ఏమేమి సెలవిచ్చారంటే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవను తండ్రి అడుగు రాడు అని కూడా సెలవిచ్చారు. మరి నేనే వెలుగుని, లోకానికి వెలుగుని. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి సంగతులు ప్రభువారు చెప్తూ ఆయన గురించి ఇక్కడ ఏమన్నా అంటే, జీవాహారాన్ని నేనే అంటున్నాడు, ఆహారాన్ని నేనే అంటున్నాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము జీవించుడు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మరి మనం 3 పూట్లు భోజనం చేస్తాం, మన శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని భుజిస్తాం. ఉదయకాలమున మరి అల్పాహారం తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్. మరి మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం, సాయంకాలం డిన్నర్ తీసుకుంటాం, మళ్ళీ మధ్య మధ్యలో స్నాక్స్, మళ్ళీ జ్యూసులు, మళ్ళీ టీలు. ఈ రకంగా మన శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని, మన శరీరం ఎదుగుదలకి కావలసిన ఆహారం, పోషకాహారం
మరి విటమిన్లు ఉండేది, ప్రోటీన్స్ ఉండేది, కార్బోహైడ్రేట్స్ ఉండేది. మరి యూట్యూబ్ కనుక మనం ఓపెన్ చేస్తే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని ఈ యొక్క మరి ఆహార నిపుణులు చెప్తూ ఉంటారు, న్యూట్రిషనిస్ట్. మరి అలాంటి డైట్ తీసుకోవాలి. మరి ఇది శరీరానికి మాత్రమేనా? మరి ఆత్మ సంగతి ఏంటి? మరి ఆత్మకి ఆహారం వద్దా? మరి ఆత్మకి ఆహారం ఎవరు? నేను పైనుండి వచ్చిన ఆహారాన్ని అంటున్నాను, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అంటున్నాడు. మరి ఆత్మకి ఆహారం ఎవరు? నేనే అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు. మరి ప్రభు అంటే వాక్యం, వాక్యం అంటే ప్రభు. కాబట్టి ప్రభువే ఆహారము, వాక్యమే ఆహారము. ఈ యొక్క ఆహారాన్ని శారీరక ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారం కూడా మనం తీసుకోవాలి. నీ వాక్యం నన్ను బ్రతికించినది అంటున్నాడు దావీదు మహారాజు. మరి కీర్తన 55:17 ఏమంటున్నాడో చూద్దాం. కీర్తన 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన ప్రార్థన ఆలకించు. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే 3 పూటలు ఆయన ధ్యానిస్తూ అంటున్నాడు వాక్యాన్ని. 3 పూటలు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, మొర్ర పెట్టుకుంటా అంటున్నాడు. మరి 3 పూటలు భోజనం చేయటమే కాకుండా 3 పూటలు కూడా వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తాను, ప్రార్థన చేసుకుంటా అంటున్నాడు. మరి ఒక్క పూట మనం భోజనం చేయకపోతే మనకి ఆకలి దంచి కొట్టుద్ది. అమ్మో ఆకలి, నేను ప్రొద్దున ఏం తినలేదు, నాకు ఆకలేస్తుంది, మధ్యాహ్నం ఆకలేస్తుంది బాగా అని తొందరగా మధ్యాహ్నం భోజనం చేస్తాం. మరి ఒకరోజంతా తినకపోతే అమ్మో నేను ఒకరోజంతా తినలే, నాకు ఆకలి దంచి కొడుతుంది అని మనము శారీరక ఆహారం భుజించటానికి తొందరపడతాం. తల్లిదండ్రులు కూడా పిల్లలు అన్నం తిన భోజనం చేయకపోతే అయ్యో భోజనం చేయి, భోజనం చేయరా, భోజనం చేయరా, భోజనం చేయమ్మా అని దగ్గరుండి తినిపిస్తారు. మరి అదే ఆత్మీయ ఆహారం విషయంలో ఎవరు కూడా శ్రద్ధ తీసుకున్నట్లుగా అనిపించారు. అయ్యో నువ్వు ఉదయకాలంలో వాక్యం చదవలేదు కదా, వాక్యం చదువు. మధ్యాహ్నంలో నువ్వు వాక్యం చదవలేదు కదా, సాయంకాలము వాక్యం చదవలేదు కదా అని పిల్లలకి బోధించేవారు ఎవరు లేరు. మరి శరీరానికి సంబంధించిన ఆహారం భుజించకపోతే తల్లిదండ్రులు ఎంతో బాధపడతాడు. అయ్యో మా అమ్మాయి భోజనం చేయట్లా, మా అబ్బాయి భోజనం చేయట్లా అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు ఇప్పించుడు ఏదేదో చేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయము ఆత్మకి కూడా సంబంధించి కూడా మరి తల్లిదండ్రులు అయిన వారు పెద్దలు గమనించారు. ఆత్మీయ ఆహారం తీసుకోవడానికి మనం పిల్లల్ని ప్రోత్సహించాలి. మరి ఒక పూట భోజనం చేయకపోతే నీరసించిపోతాం, సరిగా నడవలేం, సరిగా పనులు చేసుకోలేం, నీరసించిపోతాం. మరి దినాలు మనం ఆత్మీయ ఆహారం తీసుకోకపోతే వాడి ఆత్మ ఎంతో క్షీణిస్తాడు. క్షీణించిన తర్వాత వాడు అనేక రకాలైనటువంటి శోధనలో పడిపోయి తల్లిదండ్రులకి అవమానం తెచ్చేవాడుగా ఉంటాడు. చెడు అలవాట్లకి బానిస అయిపోయి నరకానికి పోయేవాడుగా ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏమంటే
శారీరక ఆహారంతో పాటు ఈ యొక్క ఆత్మీయ ఆహారం కూడా తీసుకోవాలని మనము పిల్లల్ని ప్రోత్సహించాలి, బలవంతము చేయాలి. దావీదు మహారాజు 3 పూట్ల ఆహారంతో పాటు 3 పూట్ల ఆత్మీయ ఆహారం కూడా తీసుకుంటున్నట్లు ఇక్కడ మనం చూస్తాం. మరి సాయంకాలంలో తీసుకుంటాడంట, సాయంకాలంలో ధ్యానిస్తాడంట, ఉదయంలో ధ్యానిస్తాడంట, మధ్యాహ్నం అంటే 3 పూట్లు, ఉదయం సాయంకాలం మధ్యాహ్నం 3 పూట్లు ధ్యానిస్తాడు, మొరపెట్టుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. మరి దానియేలు భక్తుడు కూడా 3 పూట్లు ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం కూడా చదువుతాడు. యెరూషలేము తట్టు కిటికీలు మరి తెరిచి ఆయన ప్రార్థన చేసుకున్నట్టే ఆయన శత్రువులకు అది ఇష్టం ఉండదు. మరి శాసనం చేశారు రాజుగారు, దానియేలు అనేవాడు 3 పూట్ల ప్రార్థన చేసుకుంటాడు, అట్లా చేయొద్దు, ఏమన్నా విన్నపాలుంటే నీకే సెలవిచ్చుకోవాలి, దయ్యావేశు రాజా నీకే సెలవిచ్చుకోవాలని శాసనం చేసినా కానీ దావీదు ముమ్మారు ప్రార్థన చేసుకుంటాడు. మరి అనేకమైన భక్తులు కూడా 3 సార్లు 7 సార్లు చేసుకునేవాడు. అంటే మనతో పాటు మరి స్కూల్కి పిల్లల్ని పంపేటప్పుడు లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తారు, అందులో ఆహారం తినమని. ఈ ఆహారంతో పాటు స్నాక్స్, బిస్కెట్లు, ఇంకా డోనట్లు, సమోసాలు, ఇంకా ఏమేమో పెట్టి పంపిస్తారు. బాగా తినురా నువ్వు అని, ఆకలి వేసినప్పుడల్లా తిను, ఇంటర్వెల్లో తిను, లంచ్ టైంలో తిను, మళ్ళీ స్కూల్ అయిపోగానే తినుకుంటారా, ఇంటికి వచ్చి తిను అని చెప్తా ఉంటారు. అట్లనే మన దగ్గర కూడా దేవుని వాక్యము, బైబిల్, పరిశుద్ధ గ్రంథం మనతో పాటు ఉన్నప్పుడు మనము 3 పూటలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి, ధ్యానించాలి. 3 పూటలు ధ్యానిస్తా అంటున్నాడు దాన్ని. మనం కూడా 3 పూటలే కాదు, ఇంకా ఎక్కువ సార్లు కూడా ధ్యానించాలి, చదవాలి, ప్రార్థన కూడా చేసుకోవాలి. అంటే పొద్దున అల్పాహారం తీసుకోవడానికి ముందుగా మనం వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం లంచ్ తీసుకోవడానికి ముందుగా వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించుకోవాలి. సాయంకాలం పూట కూడా భోజనం చేయడానికి ముందు వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. మరి ఈ విధంగా చేస్తే మనకి కలిగే ప్రయోజనం ఏంది? కలిగే ప్రయోజనం ఏందో మనము యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 26. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నానని యోహాను సువార్తలో చదువుతాం. శాంతి అనేది ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క ఆహారం భుజించినప్పుడు, జీవాహారం భుజించినప్పుడు, మనం వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు మనం దేవుని మీద ఆధారపడుతున్నాం. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మనకి దేవుడు ఏమిస్తున్నాడంటే పూర్ణ శాంతి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆందోళన లేకుండా, కలవరపాటు లేకుండా, భయము లేకుండా శాంతికరమైన జలముల యొద్ద ఆయనను
పరుండగును. కాబట్టి శాంతి, మన శాంతి లేని అనేక మంది ధనవంతులైన వారు, డబ్బు గలవారు, పేరు ప్రాముఖ్యతలు సంపాదించినవారు, మాకు శాంతి లేదు, ఆ శాంతి హిమాలయాల్లో దొరుకుతేమని ఆడిపోతున్నారు, శాంతి ఎక్కడ ఆశ్రమంలో దొరుకుతేమని ఆడిపోతున్నారు, మరి శాంతి కోసం ఇంకేడాడుకోబోతున్నారు, మరి ఊరి చివరికి వెళ్తున్నారు, అడవుల్లోకి వెళ్తున్నారు. అయితే నీలో పాపం ఉన్నంత వరకు, నీలో యేసయ్య లేనంత వరకు నీకు శాంతి అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందుతావు, నీ పాపాలు యేసయ్య రక్తంలో కడుక్కుంటావు, యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు, యేసయ్య నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటావు, అప్పుడు జీవాహారము నీకు దొరికిన శాంతి అనేది నీకు ఆటోమేటిక్గా వచ్చింది. మరి ఒక్క శాంతేనా? మరి మనం పోషకాహారం తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, మరి యొక్క ఆత్మీయ ఆహారం ప్రభువుని కలిగినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, ప్రార్థించినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు శాంతి ఒక్కటే కాదు, ఇంకా ఏమి కలుగుద్దాం మనం చూద్దాం. కీర్తనలు 55:18. శాంతి ఒక్కటే కాదు, శాంతితో పాటు ఏమొస్తుందంటే 55:18, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణను విమోచించున్నాడు. సమాధానం, శాంతితో పాటు సమాధానాన్ని ఇస్తాడు మన ప్రభు. హృదయంలో సమాధానం ఉండాలి, మనసులో సమాధానం ఉండాలి. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయింది, నీకు స్వస్థత వచ్చిందని ప్రభు వారు చెప్తారు. స్త్రీ సమాధానము గలదానవై పొమ్ము, నీవు రక్షణ పొందినావు. సమాధానము కలిగి పొమ్ము అని ప్రభువారు మరి సమాధానంతో పంపుతున్నాడు అందరు. ఈనాడు మనకు కూడా సమాధానం ఇచ్చేది ప్రభువారు మాత్రమే, శాంతి ఇచ్చేది ప్రభువారు మాత్రం. నువ్వు శారీరక ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నావు, కానీ ఆత్మీయ ఆహారం, జీవాహారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగినట్లో నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకని నీకు శాంతి ఉండట్లా, నీకు సమాధానం ఉండట్లా. నువ్వు డబ్బు కోసం ఆరాటపడుతున్నావు, డబ్బు సంపాదించాలని, కానీ ప్రభుని సంపాదించుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అందువల్లనే మనిషికి శాంతి లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది. మరి ఇంకొక వాక్యం చూసుకుందాం. కీర్తనలో 94 కీర్తనలు 94:19 జీవాహారమైనటువంటి ప్రభు అయిన క్రీస్తువాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, జీవాహారమైన ప్రభుని మనం భోంచేసినప్పుడు, మరి ప్రభు ఏమన్నా అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగమన్న, భోంచేయమన్న. మరి ప్రభు అంటే వాక్యం, మరి వాక్యాన్ని నేను భుజించానని మరి జీవాహారాన్ని మనం తీసుకున్నప్పుడు, జీవాహారాన్ని భుజించినప్పుడు కలిగేటువంటి 4 పాయింట్లో మొట్టమొదటి శాంతి, రెండోది సమాధానం, మరి మూడోది ఏందో కీర్తనలు 94:19 చూద్దాం. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.
కాబట్టి శాంతి, సమాధానం, నెమ్మది. ఇక్కడ ప్రాణానికి నెమ్మది. నెమ్మది లేని వారు చాలా మంది ఉంటారు. నెమ్మది లేకపోతే నిద్ర పట్టదు. నెమ్మదితో నేను పరుండెదను అని మనం కీర్తనలో చదువుతాం. అయ్యో నాకు నెమ్మది లేదు, నా బిడ్డల గురించి నాకు ఎంతో ఆందోళన ఉంది, నా భవిష్యత్తు గురించి ఆందోళన ఉంది, నన్ను ఎవరు చూసుకుంటారో చూసుకోరో, నా బిడ్డలు నన్ను చూసుకుంటారో చూసుకోరు, నాకు భవిష్యత్తులో తిండి పెట్టేవాడు ఉంటాడో ఉండడో అని నెమ్మది లేని వారు ఉంటారు. నిద్ర పట్టిన వారు ఉంటారు. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకునే వారు ఉంటారు. అనేకమైన రోగాలతో సతమతమయ్యే వారు ఉంటారు. అయితే ఇక్కడ ప్రభువారు ఏం సెలవిస్తున్నాడంటే, వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా అంతరంగం అందు విచారము నేర్చగా ఈ గొప్ప ఆదరణ. ప్రభు ఆదరించేవాడుగా ఉంటున్నాడు. నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రభు మనకి నెమ్మది కలుగజేసేవాడు. బిడ్డ భయపడదు, నేనున్నా నిన్ను ఆదరించుతాను, నిన్ను చూసుకోవడానికి నేనున్నా, నీకు భోజనం పెట్టడానికి నేను ఎవరో ఒకరిని పంపిస్తా, నిన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరిని పంపిస్తా, నీతో ఉండటానికి, నీతో మాట్లాడటానికి. మరి నీకు ఎటువంటి ఆందోళన లేకుండా నేను నెమ్మది కలుగజేస్తా అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ 3వ పాయింట్ నెమ్మది. శాంతి మొదటిది, 2వది సమాధానం, 3వది నెమ్మది. మరి 4వది ప్రసంగిలో చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం ప్రసంగి 2:26. ఏలనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువాని దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఇక్కడ ప్రభు ఆయన దృష్టికి ఎవరైతే మంచోడుగా ఉంటాడు, ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారు, పాప భీతి కలిగి ఉంటారు, నీతిగా బ్రతుకుతూ ఉంటారు, దేవుడు ఏమిస్తున్నాడంటే జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆనందము కూడా ఇస్తాడు. కాబట్టి 4వది ఆనందం. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. మరి చెరసాలలో ఉన్నప్పుడు కూడా వారు కీర్తన పాడుతున్నారు. వారికి అనేక రకాల దెబ్బలు పడ్డాయి, కత్తాలతో కొట్టారు. అయినా కానీ వారు ఆనందం పొందుతున్నారు. ఆనందాన్ని ఎవరు తీసిపోయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభు వారిలో ఉన్నారు. వారు జీవాహారాన్ని భుజిస్తున్నారు, 3 పూట్ల జీవాహారాన్ని భుజిస్తున్నారు. కాబట్టి ప్రభు వారికి ఆనందం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి ఆనందం అనేది ఎట్లా కలుగుతుంది? డబ్బు ఉంటే కలుగుతుందా? అది ఒక్కసారి కనుక పోతే మళ్ళీ దుఃఖమే. కాబట్టి ఎవరున్నా లేకపోయినా ప్రభు ఉంటే మనకి ఆనందం అనేది ఉంటుంది. రక్షణానందము నాకు మరలా కలుగజేయంటున్నాడు. కాబట్టి నీకు ఎంతమంది హాని చేయ తలపెట్టినా, ద్రోహం చేయ తలపెట్టినా, మరి నీ మీదకి లేచిన వారి ఆటలు సాగవు. ఎందుకంటే నువ్వు జీవాహారాన్ని భుజిస్తున్నావు, వాక్యాన్ని భుజిస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ధ్యానిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నావు. కాబట్టి నీకు శారీరక ఆహారంతో పాటు మరి యొక్క ఆత్మీయ ఆహారం కూడా దొరుకుతుంది. కాబట్టి నీకు ఇవన్నీ కూడా కలుగు. కాబట్టి శారీరక ఆహారంతో పాటు మనం ఆత్మీయ ఆహారం కూడా తీసుకుందాం.
మనం ప్రభువులో ఆనందిస్తూ ముందుకి కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్.